మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలోని కోయిలకొండ బీసీ హాస్టల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. వార్డెన్ రాధాకృష్ణ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని తనిఖీలో నిర్ధారణ అయింది. పరిశీలనలో నాణ్యత లేని ఆహార పదార్థాలు లభ్యం అయ్యాయని ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపారు. బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఈరోజు మార్నింగ్ 6 గంటలకు సర్ప్రైజ్ చెక్ కోసం రావడం జరిగింది. మహబూబ్ నగర్ ఏసీబీ డీఎస్పీ అయిన నేను మరియు ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ, తర్వాత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, తర్వాత శానిటరీ ఆఫీసర్స్, తర్వాత ఆడిట్ సంబంధించిన ఆఫీసర్స్ అందరం వచ్చి కూడా ఈ లోపల తనిఖీ చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా హాస్టల్లో విద్యార్థులకు సరైన పౌష్టికాహారం సరిగా ఇవ్వట్లేదని, ఆ తర్వాత బిల్లుల విషయంలో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు సోదాకు రావడం జరిగింది. వచ్చి అందరు అధికారులతో కలిసి పరిశీలిస్తే లోపల రైస్ కానీ పప్పులు కానీ అన్నీ నాసిరకంగా ఉండి పూర్తిగా వంటకు సరిగా ఉపయోగకరంగా